వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ప్రభుత్వ విద్యాలయాల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. సికింద్రాబాద్ గోపాల్పేట్లో కార్పొరేటర్ సుచరిత శ్రీకాంత్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్కాలర్షిప్ నోట్బుక్స్ పంపిణీ చేశారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి స్కాలర్షిప్ అందజేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ టీచర్లకు ప్రస్తుతం డిఏలు కూడా సరిగ్గా అందటం లేదన్నారు. రిటైర్మెంట్ తర్వాత వారికి బెనిఫిట్స్ కూడా అందని పరిస్థితి ఉందని, ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి పెట్టాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అనేక స్కూళ్ళల్లో సిబ్బంది కొరతగా ఉంది కాబట్టి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదు. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డిఏలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేసి స్కూళ్ళల్లో మౌలిక వసతులు కల్పించి విద్యా సంవత్సరం బాగా జరిగే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.